ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం మనం ఇలాగున కలిసి వేదవాక్యమును ధ్యానించే కృపాభాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలందరినీ నడిపించును గాక. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? నేటి దినాన వాక్య ధ్యానం కొరకిన భాగం ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయం 13వ వచనం నుండి చివరి వరకు ఉన్నటువంటి అనగా 32 వరకు ఉన్న వచనాలను మనం ధ్యానం చేయబోచున్నాం. దీని కొరకైన మూలవాక్యమై 28వ వచనం. నీవు వారి దేశమును స్వాధీనపరచుకొనుటకు వెళ్ళుచున్న జనములను నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి నాశనము చేసిన తరువాత నీవు వారి స్వాస్థ్యమును స్వాధీనపరచుకుని వారి దేశములో నివసించినప్పుడు వారు నీ ఎదుట నుండి నశింపజేయబడిన తరువాత నీవు వారి వెంట వెళ్ళి చిక్కబడి. పిల్లరా, ఇది 29వ వచనం, 28 కూడా చదువుచున్నాను, శ్రద్ధగా విందాం. నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమునగు దానిని నీవు చేసినందున నీకును నీ తరువాత నీ సంతతి వారికి నిత్యము మేలు కలుగునట్లు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలన్నింటినీ నీవు జాగ్రత్తగా వినవలెను. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది. వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. మీ రాకడ కొరకు, మీ రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపా కనికర హస్తం మా అందరికీ తోడయుండును గాక. యేసునామమున ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ 28వ వచనంలో ప్రభు అంటున్నారు, నీకును నీ తరువాత నీ సంతతి వారికి నిత్యము మేలు కలుగునట్లు. అంటే నీకు మేలు కలుగునట్లు ఈ మాటలన్నింటినీ నీవు జాగ్రత్తగా వినాలి అంటున్నారు. అంటే ఇజ్రాయేలు జీవితంలో దేవుడు చేయు మేలుగల కార్యమును వారు చూడాలి అంటే దేవుడు ఆజ్ఞాపించు వాటిని వారు జాగ్రత్తగా వినాలి అంటున్నారు. సాధారణంగా వేదవాక్య సారం ఏమై ఉన్నది? వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అన్న సంగతి అందరం ఎరిగిన వారమే. ఆది నుండి అంతము అయ్యున్న ప్రకటన గ్రంథం వరకు
ప్రభువు తెలియపరిచి బోధించిన విషయాలలో అత్యధికంగా ప్రభు చెప్పినది, మీరు నా మాట వినండి. పిల్లలారా, మీ తల్లిదండ్రుల మాట ఎలా వింటున్నారు? పెద్దలారా, నా మాటలు వినండి అంటూ ప్రభువారు వినండి, వినండి, వినండి అంటున్నారు. లేఖనం కూడా ఏమని బోధిస్తుందంటే, వినుటకు వేగిరపడువారును మాటలాడుటకు నిదానించువారునై ఉండాలి అంటారు. కనుకనే కాబోలు వినడానికి ప్రభు చెవులను రెండిచ్చారు, మాటలాడుటకు నోరు ఒకటిచ్చారు. ఒకవేళ ఇది గనక రివర్స్ అయినట్లయితే ఎంతోమంది బలైపోదురు. సరే, ఏమైతేనేమి, ప్రభు చెప్పుచున్న మాట ఏంటంటే, నా మాట వినండి అంటున్నారు. ఎందుకు మనం దేవుని మాట వినాలి? అసలు దేవుని మాట వింటే మనకేం జరుగుతుంది? ప్రియులారా, ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనాన్ని చదివితే ప్రభువారు అంటారు, యేసయ్య, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు పవిత్రులనై ఉన్నారు అంటారు. అంటే దేవుని మాట ఒక మనుష్యుడు వినుట వలన పవిత్రపరచబడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మాట ఒక మనుష్యుడు వినుట వలన, దేవుని మాట ఒక మనుష్యుడు అనుసరించుట వలన, దేవుని మాటను ఒక మనుష్యుడు వెంబడించుట వలన ఆ మనుష్యుడు పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతున్నాడు. అదే యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనంలో, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని ఎడల 2 ప్రేమయందు నిలిచియుందురు అంటున్నారు. 1 ఆయన మాట వింటేనట పవిత్రులుగా ఉంటాం. 2 ప్రభువునందు నిలిచి ఉంటాం. ప్రభునందు నిలిస్తే ఏమవుతుంది? ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును ప్రభు చెప్పుచున్నారు కదా. 2 మాటలు విన్నాం. 1 ఆయన మాట వింటే పవిత్రులమవుచున్నాం. 2 ఆయన మాట విని ఆయన పక్షమున నిలవబోతున్నాం. 3 యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం ప్రకారంగా, నేను మీకు ఆజ్ఞాపించి వాటిని అనగా ప్రభువు మాటలను మనం విని ఎడల మీరు నా స్నేహితులై యుందురు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియరా, 3వదిగా జరిగే విషయం ఏంటి తెలుసా? దేవుని మాట వింటే దేవునికే మన స్నేహితులుగా ఉండబోతున్నామట. ఈ లోకంలో స్నేహాలు చేసి 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 ఎక్కడ వీటిల్లో ఎవరి యందు నమ్మకత్వం లేక విసిగి వేసారిపోయి ఉన్నామేమో. ప్రభువారు సెలవిస్తున్న మాట, నాతో ఉండి నా మాటలను అంగీకరించిన ఎడల మీరు నా స్నేహితులై యుందురు. దేవునికి స్తోత్రం. ప్రభువారు అంటున్నారు, ఇదిగో నిత్యము నీకు మేలు కలుగునట్లు ఏం చేయాలి? నిత్యము మేలు కలగాలంటే ఏం చేయాలి? ఇదిగో నేను నీకు ఆజ్ఞాపించు మాటలు వినాలి. మాటలు వింటే పవిత్రులుగా మారుతాం. మాటలు వింటే ఆయన యందు నిలిచి ఉంటాం. ఆయన మాటలు వింటే ఆయనకు స్నేహితులుగా మారబోతున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఆయన మాటలు విన్నట్లయితే ఆయన పోలికలో చేయబడిన మనం ఆయన స్వభావాన్ని కలిగి జీవించగలుగుతాం. కనుక ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, జీవము కలిగినటువంటి దేవుని ప్రియమైన పిల్లలుగా ఆధ్యాత్మిక దయనొందిన చిన్న జీవితంలో గొప్ప కృపను పొందొచ్చు. ఆయన కొరకే మనం సిద్ధపడతాం. ఆయన కొరకే మనం కనిపెడదాం. ఆయన స్వరూప
స్వభావాన్ని కలిగి జీవించుటకు గాను మనలను మనమే సిద్ధం చేసుకుందాం. ఎందుకు ఇశ్రాయేలీలు వాగ్దాన దేశానికి వెళ్ళిన తర్వాత కనానీయుల యొక్క మాటలు, వారి సహవాసాలకు వెళ్ళొద్దని ప్రభువారు అంటున్నారంటే, వారు ఎలాంటి వారై ఉన్నారంటే పిల్లరా, చూడండి 30వ వచనం, 31. తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి చెయ్యవలదు. ఎలయనగా యెహోవా ద్వేషించి ప్రతి హేయక్రియను వారు తమ దేవతలకు చేసిరి. దేవుడు ఏదైతే వద్దు దాని అంటూ ద్వేషించారో ఆ క్రియలే వాళ్ళు చేశారట. ఇంకా నువ్వు చెప్పిన మాట ఏంటంటే, వారు తమ దేవతల పేరట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చివేయుదురు. అగ్నిగుండాలు దాటించేవాళ్ళు, తమ బిడ్డలను అగ్నికి బలి చేసేవాళ్ళు. కనుక ప్రభువారు ఇదిగో వారి హేయ క్రియలు చేయకున్నానా, వారి హేయ కృత్యములు అనుసరించుకో, ఎలాగునను నడిపించబడు, నా మాట విను అంటూ ప్రభువారు ఈ విషయాలు తెలియపరిచారు. కనుక ఈ మాటలు వించిన ఆత్మీయులారా, మనం ఆయన మాటను విన్నట్లయితే, ఆయన మాటను మనం అనుసరించినట్లయితే, ఇదిగో ప్రభువాక్యం సెలవిస్తుంది కదా, ప్రభువాక్యం సెలవిస్తుంది కదా, మనం పవిత్రులుగా మారబోతున్నాం. ఆయన యందు నిలవబోతున్నాం. ఆయనకు స్నేహితులుగా మారబోతున్నాం. ఆ ఉన్నతమైన కృపతో దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది వినిచున్న వారందరూ మీ వారు, మీ దాసుడనే నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేసి మేలు చేత నడిపించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.